ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ ఆశా గారు అయితే ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో రోజు రోజుకి కూడా కొత్త ఉదంతాలు వెలుగు చూస్తున్న పరిస్థితి. తాజాగా ఎమ్మెల్సీ అనంతబాబు గారు కూడా నేను కూడా ఏం తక్కువ తినలేదు, నాకు కూడా ఒక ట్రాక్ రికార్డు ఉంది అన్నట్టుగా ఈ రాసలీలల జాబితాలో ఆయన కూడా జాయిన్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకైతే ఆశా గారు ఉన్నారు. చెప్పండి ఆశా గారు, అందరు నాయకులు ఒక్కొక్కటి ఉదంతాలు అయితే బయటకు వస్తున్నాయి, నేను కూడా ఏం తక్కువ కాదు అన్నట్టుగా కూడా అనంతబాబు ఇష్యూని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇంకొక విషయం, 2019లో ఒక డర్టీ ఫిలోస్ పార్టీ అంటే ఒక సినిమా వచ్చింది మొన్న, డర్టీ సినిమాని, ఇది డర్టీ పిక్చర్. ఆ డర్టీ పిక్చర్ లాంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఈ పార్టీలో గత 5 సంవత్సరాల నుంచి ఎంతమంది మహిళలు, అమాయకులు మహిళలంతా కూడా వాళ్ళ ప్రైవేట్ పార్ట్ల గురించి ఈ ఎదవలు చూపించమని నిజంగా ఎంత ఇబ్బంది పెట్టారో. ఆనాడు ఒక పార్లమెంట్ ఆఫ్ నెంబర్ అంటే అది ఎంత పెద్ద, నిజంగా ఆ పార్లమెంట్ పేరు కూడా తీసేసిన ఆ యదవ గోరింట్ల మాధవ్ ఆనాడు ఆ పని చేశాడు. తర్వాత అరే నీకు పోలవరం ఏమైందిరా అంటే అరగంట పూలు పెట్టుకోరామని చెప్పేసి ఈ యొక్క యదవ ఎవరా అమ్మడి రాంబాబు, ఇంకొకడు ఉన్నాడు ఆవంతి శ్రీనివాస్ అని. వాడు అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళు పాలన చేయమని ప్రజలు పంపించినప్పుడు వీళ్ళు చేసింది ఏంటంటే అమ్మాయిల గురించి రాసలీలలు, ఈ అమ్మాయిల ప్రైవేట్ పార్ట్ల గురించి, అమ్మాయిలు వేసుకున్న బట్టల గురించి వీళ్ళు చేసిన 5 ఏళ్ళు పాలన. ఇంకొక విషయం, ఈ డర్టీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఒక యదవ. ఆ యదవకే సరిగైన నాయకత్వం లేనప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న నాయకత్వం ఏ రకంగా ఉంటుంది, అదే టైప్గా ఉంటుంది. వాడు కూడా మొన్న ఎలక్షన్లో తన రక్తంలో పంచుకున్న పుట్టిన చెల్లి గురించి పేటీఎం గాళ్లతో డబ్బిచ్చి చెల్లి గురించి కూడా నీచంగా మాట్లాడించాడంటే ఈ యదవ అట్లాంటి వాళ్ళకి పెట్టుకోకుండా ఏ రకంగా పెట్టుకుంటాడు. మీరు ఈ ఎమ్మెల్సీ అనంతబాబు గురించి ఈరోజు చెప్పడం కాదు, అనంతబాబు అక్కడ ఉన్న వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళ గురించి పోయి మీరు అడిగితే ఎంతమంది మహిళలకి ఆడు చూసిన కంటితే చూస్తే సాయంత్రానికి రావాలంట, రాలేని సమయంలో వాళ్ళ మీద ఏదో ఒక కేసు పెట్టి వాళ్ళకి హింసించేవాడంట. సో అట్లానే ఒక డ్రైవరు, తన దగ్గర పనిచేసే డ్రైవరు తన భార్య గురించి అసభ్యంగా మాట్లాడుతున్నాడు. తన భార్యకు తీసుకోరమ్మన్నప్పుడు ఈయన రివర్స్ అయితే తనకి చంపేసి డోర్ డెలివరీ పంపించినవాడు ఒక యదవకి. ఆ యదవ ఆ రోజు జైల్లో నుంచి బయటికి వస్తుంటే వాడు ఏదో ఘనకారం చేసి వచ్చినట్టు, వాడికి ఒక సన్మానం చేసినట్టు ఆ జైలు కాడ నుంచి ఏ రకంగా తీసుకొచ్చారో చూసాము. ఇంకొక విషయం ఏంటంటే, ఒక యదవకి పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి, ఈ యదవలంతా కూడా భయప్రాంతాలు అయ్యేవాళ్ళు. ఈ యదవ ఆ రోజు గోరింట్ల మాధవ్ గురించి మేము చూపించినప్పుడు, ఆయన చెప్పినప్పుడు ఆ మహిళ వచ్చి స్వయంగా తన ఫోను నాకు ఈ రకంగా చేయమంటున్నాడు, నేను చేయనంటే నీకు ఏదో కేసులో ఇరికిస్తానని గోరింట్ల మాధవ్ నాకు భయపించాడని అప్పుడు చెప్పినప్పుడు కూడా ఆ యదవ వాడు ఉన్నంత గొంతంతా చించుకొని చెప్పాడు. అది బయటపడింది, అది వాస్తవం. ఆ రోజు వాడికి సస్పెండ్ చేసి ఉంటే పార్లమెంట్ నుంచి ఈ యదవనంతా కూడా భయపడేవాళ్ళు. అంటే వీళ్ళు భయం ఎందుకు లేదంటే వాళ్ళ గవర్నమెంట్లో నాయకత్వం సరిగ్గా లేదు. ఆనాడు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటాం, తన భార్య వచ్చిన డబ్బులు లెక్క పెట్టుకోవడం తప్ప రెండో విషయం లేదు. తన భార్య ఒకటే మైండు, అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తాడా వెళ్ళకుండా ఉండాలా, అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తాడా వెళ్ళకుండా ఉండాలా. తన టార్గెట్ అది. ఈయన టార్గెట్ పబ్జీ, ఎర్రచందనం దొంగలు, 420 దొంగలు, భూ కబ్జా దొంగలు, అమ్మాయిలు ఏదించే దొంగలు, అమ్మాయిని సప్లై చేసే దొంగలు అంతా కూడా ఈయన చుట్టూరు ఉన్నారు. నిజంగా నీకు సిగ్గురాట్లేదా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు కొత్తగా ఒక 15-16 రోజుల నుంచి చూస్తున్నాం దువ్వాడ విషయం. దువ్వాడ దాంట్లో ఒక దువ్వెన దూరింది. ఆ దువ్వాడకి నువ్వు పిలిచి నీ పార్టీలో ఒక మహిళ, ఆమె అధ్యక్షురాలంట, నీ పార్టీకి సంబంధించింది, నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ. ఈ రకంగా జరిగినప్పుడు వాళ్ళకి పిలిచి నువ్వు మందలిచ్చాలా లేదా?
కనీసం నువ్వు మందలించకుండా 15 రోజుల నుంచి ఒక సినిమా చూసినట్టు చూస్తున్నావంటే నీ పార్టీలో ఉన్న వాళ్ళకి నాయకులకి ఏ రకంగా భయం వచ్చింది. అందుకనే ఈ అనంత బాబు అనేవాడు ఒక డటీస్ పిల్లోగాడు. వాడు ఏ రకంగా అయ్యాలా నిన్నటి నుంచి ఒక మహిళకి తన ప్రైవేట్ పార్ట్ చూపించమని ఎంత హింసించాడో ఆ పిల్ల చూపించింది గాక తన ధైర్యంగా వచ్చి బయట చెప్పేసింది. ఎందుకు చెప్పేసింది? ఒక కంప్లైంట్ పెట్టేసింది, నాకు ఈ రకంగా మానసికంగా బాధ పెడుతున్నారని. మేము ఒకటే అడుగుతున్నాము, అమ్మా మీరు ఎవరి కూడా భయపడబాకండి. మీకు సైకో ప్రభుత్వంలో మీకు ఎవరు బాధ పెట్టారో, మీకు ఎవరేం చేశారో మీరు బయటికి వచ్చేసి ఇలా కూటమి ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో ఆయన మీకు ఒక తండ్రిలాగా మీకు ఒక అన్నలాగా మీకు ఆయన ఉన్నాడు కాబట్టి మీరు భయపడే అవసరమే లేదు. ఇలా హోంమంత్రి మా అనిత గారు ఇట్లాంటి వాటికి సహించరు. చంద్రబాబు నాయుడు గారు మొన్నే చెప్పారు, ఆడపిల్ల కన్నెత్తి చూస్తే కఠినమైన చట్టాలు ఉంటాయి అని చెప్పారు. ఇట్లాంటి చట్టానికి బాబు గారు చెప్పినట్టు మీరంతా కూడా బయటికి రండి, భయపడబాకండి. మీ పేర్లు గోప్యంగానే పెడతాము, భయపడే అవసరం లేదు. ఇట్లాంటి ఎదవలకి తరిమి కొడదాము. ఇట్లాంటి ఎదవలకి ఒంటి మీద బట్టలు లేకుండా నడి రోడ్డు మీద వాళ్ళకి సంకళ్ళేసి తిప్పి వాళ్ళకి కఠినమైన శిక్ష వేస్తేనే వీళ్ళకి బుద్ధి వచ్చిందని నిజంగా మీ మీడియా తరఫు నుంచి కూడా మేము ఒకటే ఇనుప చేస్తున్నాము. అమ్మ ఎవరు భయపడబాకండి, రండి బయటికి. మేమందరం కూడా మీ అక్క చెల్లెలాగా మేమందరం కూడా అండగా ఉన్నాము. ఒక పెద్ద పీఠం కూర్చుని ఉన్నారు. ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లాంటి వాటికి సహించరు. ఇట్లాంటి ఎదవలకి మెడలు వంచేసి సంకెళ్ళేసి తీసుకెళ్దాం రండి అని చెప్తున్నాం. అంటే ఇలాంటి ఘటనలే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే 2014 నుంచి 19 మధ్య కాలంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ల పేరుతో చాలామంది అమాయకుల మీద ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దారుణాలకు పాల్పడ్డారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు తిట్టిన నోరు తిట్టకుండా మీ మీద అభియోగాలు ఆరోపణలు అయితే చేశారు కదా. కాల్ మనీ సెక్స్ రాకెట్స్ మీద మీ అభిప్రాయం? వాళ్ళు నిజమైన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ 2014 నుంచి 2018 వరకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడన్నా ఒక మహిళకి ఏది ఇచ్చినట్టు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కానివ్వండి, కార్యకర్తల్లో కానివ్వండి, ఒక మహిళకి ఇబ్బంది పెట్టినట్టు ఉంటే ధైర్యంగా మీరు రండి. ఈ వడ్డీల గురించి డబ్బు తీసుకొని డబ్బులు కట్టకుండా కాల్మని అని ఆ రకంగా ఆనాడు తిప్పేసి చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు దాని మీద సహించలేదు. ఎవరు వడ్డీకి డబ్బులు కాల్మని వడ్డీ ఇచ్చారో వాడు ఏ పార్టీ అయినా సరే వాడి మెడలు వంచారు. అట్లాంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం అది. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగు మహిళలకి కాదు, ఒక ఆడపిల్లకి మన భద్రత ఉండాలంటే తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లాంటి వాటికి ఆయన తట్టుకోరు, సహించుకోరు. 30,000 మంది మహిళలు కానివ్వండి, దాంట్లో మైనర్ బాలికలు కానివ్వండి, ఎవరైనా సరే 30,000 మంది ఆడబిడ్డలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ఈ మిస్సింగ్ కేసులో కూడా ఇదే ఇప్పుడు ఎమ్మెల్సీ అని చెప్పుకునే అనంతబాబు చేయి ఉందంట, ఇదే గోరింట్ల మాధవ్ చేయి ఉందంట. అంటే ఈ ఎదవల చేయి అంతా కూడా ఈ ఎదవలు యూజ్ చేసుకున్నట్టు చేసుకొని ఆ బిడ్డలకి పక్క రాష్ట్రాలకి అమ్మేశారని ఇప్పుడు బయటకు వస్తుంది. ఇట్లాంటి వాటి మీద పవన్ కళ్యాణ్ గారు ఆయన పదవి తీసుకున్న కానించి దాని మీదే దృష్టి పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లల భద్రతే నా లక్ష్యం, ఆడబిడ్డలు భద్రతే నా పార్టీ అని ఆయన ఒకే మాటతో ఉన్నారు కాబట్టి మేము చెప్తున్నాము, మీరు భయపడే అవసరం లేదు, భయం లేదు, ముందుకు రండి. భయం అనేది తెలుగుదేశం పార్టీలో ఆడబిడ్డకి అర్ధరాత్రి తిరిగినా కూడా మనం భయపడే అవసరం లేదు. నైట్ 2ంటికి మీరు వెళ్తున్నా కూడా మీ వెనక ఎవరైనా వచ్చినా కూడా ఒక కాల్ 100-100కి కాల్ చేస్తే 5 నిమిషాలు కాదు 3 నిమిషాలు పోలీసులు మీ ముందు ఉంటున్నారు. అట్లాంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఆడబిడ్డలకి రక్షణ ఉండేది. ఒంటరిగా ఉండిపోతున్నాం. ఎందుకంటే నీ ప్రభుత్వంలో నీ దగ్గర ఉన్న నీ పార్టీలో ఉన్న ఆడబిడ్డలకి రక్షణ లేదు, ఆడబిడ్డ శీలానికి రక్షణ లేదని చెప్పేసి వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడైనా సరే దువ్వాడ కేసులో కానివ్వు,
అనంతబాబు కేసులో కానివ్వు, ఈ డట్టీస్పిల్లో కేసుల్లో వాళ్ళకి మండలి నుంచి నువ్వు సస్పెండ్ చేస్తే నిజమైన నాయకత్వం నువ్వు చేసినట్టని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడైనా నీకు మహిళలు హర్షిస్తారు. ఈ స్టేజ్లో ఎమ్మెల్సీ పదవిలో తీసేసాడు అని, ఇవాళ ఇద్దరిని ఈ రకంగా చేస్తే ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాడని ఇప్పుడైనా నీకు హర్షిస్తారు. కానీ నువ్వు దేశానికి ద్రోహిగానే మిగిలిపోతావు. ఎక్కడ కూడా ప్రపంచంలో కాదు, దేశంలో కూడా ఎక్కడ లేదు ఈ ప్రభుత్వం, ఈ సైకో ప్రభుత్వంలో జరిగినట్టు. ఆడపిల్లలకి ఏంటండి ఫోన్లు చేసేసి వాళ్ళ ప్రైవేట్ పార్ట్లు చూపించమని వీళ్ళు హింసించడం ఏంటి, వీళ్ళు బాధలు పెడతాం ఏంటి? ఎక్కడన్నా దేశంలో చూసారా? ఎక్కడన్నా పక్కన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉంది, తెలంగాణలో చూసామా? లేదు. ఈ సైకో ప్రభుత్వంలోనే మనం చూసాము. ఈ సైకో ప్రభుత్వంలో ఆడబిడ్డలు 5 సంవత్సరాలు అనబిగిచ్చారు. అనబగియటం అంటే బయటికి వెళ్ళి చెప్తే నా భర్తని చంపేస్తారేమో, బయటికి వెళ్ళి చెప్తే నా అన్నని చంపేస్తారేమో, బయటికి వెళ్ళి చెప్తే నా తండ్రిని చంపేస్తారేమో అని భయప్రాంతాలు అయిపోయారు ఆడబిడ్డలు ఈ 5 సంవత్సరాల్లో. వాళ్ళు ఇప్పుడు అదే ఒకటే అంటారు, నిన్న జరిగిన విషయం మీద ఆ ఆడబిడ్డ బయటికి వచ్చిందంటే నా తండ్రి అంత స్థానంలో నా చంద్రన్న ఉన్నాడు, అంతకన్నా నాకు ఇంకేం కావాలని ధైర్యంగా వచ్చి చెప్పింది. ఆ రకంగా అమ్మ మీరంతా ధైర్యంగా బయటికి రండి, మీరు దాక్కోవద్దు, మీరు భయపడవద్దు, మీకు భయం లేదు, మీ అందరికీ కూడా మేము ఒక అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. మరి ఇంకొక మాట చెప్తున్నాము, వైఎస్ఆర్సీపీ పార్టీని అభిమానించే వాళ్ళకి ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారికి జై కొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఈ సందర్భంగా మీరేం చెప్పాలి? తెలిసిన వాళ్ళైతే జై కొట్టరు. ఎందుకు జై కొట్టరంటే అక్క చెల్లెమ్మలని నెత్తి మీద చేతులు పెట్టినప్పుడు అదే సొంత చెల్లికి నడి రోడ్డు మీద నుంచోబెట్టించినాడు, అదే చెల్లికి నడి రోడ్డు మీద చీర గురించి మాట్లాడించినాడు, అదే చెల్లికి 3 పెళ్ళిళ్ళు చేసుకుంది ఆ చెల్లి అని చెప్పించినవాడు ఈడు ఒక ఎదవ జగన్మోహన్ రెడ్డి జైలు కొడుతున్నారంటే వాళ్ళ ఇళ్లలో కూడా అసలు పనులు చేసిన వాళ్ళే వీడికి జై కొడతారని నేను భావిస్తున్నాను. ఇట్లాంటి పార్టీ ఇంకా ఒక 2 నెలలలో ఏం లేకుండా జీరో అయిపోయి భూశాపం అయిపోయింది. ఈ పార్టీ గురించి మాట్లాడలేదు. రేపో మాపో అక్కడ మంత్రాలు చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఈ పార్టీ కలపాలని చూస్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా రానిట్లేదు. ఇట్లాంటి ఎదవకు మీరు రానివ్వకండి, మీ పార్టీకి కూడా చెడ్డ పేరు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నాం.